హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయిల ముచ్చట్లు. ఈరోజు మనం టొమాటో రసం చేసుకుందాం. దానికి ముందుగా మనం టొమాటోలు ఇంకా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుందాం. దీనిలోకి కొద్దిగా కొత్తిమీర, కొంచెం పసుపు, ఉప్పు, అలానే కొద్దిగా కారం, ఇవన్నీ మనం బాగా కలుపుకుంటూ టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు మనం వీటిని మ్యాష్ చేసుకుందాము. మనం వేసుకున్న టొమాటోలు అన్నీ మెత్తగా అయిపోయేంత వరకు వీటిని మనం మెదుపుకోవాలి. చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, టొమాటోలో ఉన్న రసం అంతా బయటకు వచ్చేంత వరకు మనం వీటిని మెదిపేసుకున్నాం కదా. దీంట్లో మనం 2 గ్లాసులు నీళ్ళు వేసుకుందాం. 2 గ్లాసులు అంటే నేను తీసుకున్న టొమాటోలకి సరిపోయేంత నీళ్ళు నేను వేసుకున్నాను. దీనిలో ఒక పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు పేస్ట్. మీ దగ్గర చింతపండు పేస్ట్ లేకపోతే చింతపండు రసం అయినా వేసుకోవచ్చు. వేసుకుని కలుపుకుని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము. దీనిలోకి మనం ఇప్పుడు ఒక సీక్రెట్ మసాలా చేసుకుందాం. దానికి కావాల్సింది ఏంటంటే, ముందుగా ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ధనియాలు, కొన్ని మిరియాలు, అలానే ఒక 1/2 స్పూన్ వాము అయితే ఖచ్చితంగా వేసుకోండి. వీటన్నిటిని మనం మెత్తగా దంచుకోవాలి. మెత్తగా అంటే మరీ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి బాబు. కొంచెం మనం వేసిన వాటిలన్నిటిలోని ఫ్లేవర్ బయటకు వచ్చేంత వరకు దంచుకుంటే చాలు. చూపిస్తున్న విధంగా దంచుకుని దీన్ని మనం మన రసంలో యాడ్ చేసేసుకుందాం. ఈ మసాలా మన రసంకి ఎంత మంచి ఫ్లేవర్ ఇస్తుందంటే, ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్, మర్చిపోకండి. ఇది వేసుకుని బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు. మన రసం మరుగుతుంది కదా, దీనిపైన ఒక నురుగులాగా ఫామ్ అవుతుంది కదా, దీన్ని మనం తీసేసుకుంటే మన రసం అనేది కొద్దిగా క్లియర్గా ఉంటుంది. చూపిస్తున్న విధంగా నురుగంతా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. మన రసం మరిగిపోతుంది కదా. నేను ఈ గిన్నె నిండుగా నీళ్ళు వేసుకున్నాను. ఇది 3/4 అయ్యేంత వరకు మనం దీన్ని మరిగించుకుని దీనికి మనం ఇప్పుడు ఒక పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకుందాము. మన పోపు కోసం ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు కూడా మర్చిపోకుండా వేసుకోండి. అలానే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. మనం రసం ఎప్పుడు పోపు పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇదే పోపుకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మన వేసుకున్న ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని దీంట్లో ఒక ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంగు వేసుకుని ఇది మనం బాగా ఫ్రై అయిన తర్వాత మన రసంలో యాడ్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, మన టొమాటో రసం అయితే రెడీ అయిపోయింది. దీన్ని పెట్టుకుని పక్కన అప్పడాలు నంచుకుని తింటే ఉంటుంది.